మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని స్వామి వివేకానంద పార్క్ వద్ద కృష్ణ జయకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు రోషన్ సిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పూల మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తూ మహేష్ బాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ వి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె లతీఫ్, జావిద్, జయకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు రోషన్, కమిటీ మెంబర్ శివ, రాహుల్, మన్సూర్, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా రోషన్ గారి ఆధ్వర్యంలో త్వరలో ప్రతిష్ఠించబోతున్న సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహం దగ్గర తోటని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తోట అనేది రోషన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అతనికి అభినందన తెలియజేస్తున్నాము. ఇలాగే ముందుగా ఇక్కడ ఏ విధమైన సహాయమైనా చేస్తామని చెప్పున్నారు కాబట్టి అతనికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. దీని తర్వాత మధ్యాహ్నం 1 గంటకి మహేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంది. సాయంత్రం 6:30కి కేక్ కటింగ్ కార్యక్రమం జావీదు, సమీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి మహేష్ బాబు మా అభిమాని అని గర్వించదగినట్టుగా మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తాం. స్థానిక వివేకానంద పార్క్ నందు త్వరలో ప్రారంభించుకోబోతున్న మా ఘట్టంనేని హీరోలకే అధినాయకుడు, ఎంతోమంది పేదలకు మహారాజు, 350 చిత్రాలకు పైగా నటించిన హీరో మరియు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకి అభిమాన హీరో అయిన మా డాక్టర్ పద్మవిభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని త్వరలో మేము ప్రారంభించుకోబోతున్నాం. అలాంటి గొప్ప మనిషి విగ్రహాన్ని ప్రారంభించుకో ముందే మేము ఒక సంకల్పంతో మహేష్ బాబు గారు పుట్టినరోజు రావడంతో ఒక సంకల్పంతో పర్యావరణాన్ని పరిరక్షించుకునే భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. కృష్ణ గారి అభిమానులు అందరం, కృష్ణ గారు, మహేష్ బాబు, జయకృష్ణ గారి అభిమానులు అందరం ఈరోజు ఇక్కడ వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం. కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ముందే చుట్టూ ఉన్న గార్డెన్, ఒక మంచి తోటని ఏర్పడించుకొని ఆ తోటలో కృష్ణ గారిని తీసుకొని వచ్చి పెట్టాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈరోజు దగ్గర ఒక 30 మంది అభిమానులు వచ్చి ఇక్కడ దగ్గర ఒక 150 మొక్కల పైన నాటుతున్నాము. ఈ 150 మొక్కలు నాటి పూలు చిన్న కృష్ణ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలనుకున్నాము. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేయాలని కోరుకుంటున్నాం. ఆ దేవుడి సంకల్పం మా బాబు మీద ఎట్లుందో మా మీద కూడా ఉంచి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులు మహేష్ ఫ్యాన్స్ సిటీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మన జయకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు రోషను, లతీష్, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఈరోజు ఇక్కడ కృష్ణ గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగేదానికి మనం తలపెట్టి 1 నెల అయింది. రేపు నెల సెప్టెంబరు 2వ వారంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పాల్సిందిగా మేము అందరం అనుకున్నాము. ఈలోగా మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఒక తోటలాగా కృష్ణ గారిని ఆయన విగ్రహం వెనకాల ఒక తోట నిర్మించాలని చెప్పి, అది చాలా అందంగా ఉండాలని చెప్పి సంకల్పంతో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహ ప్రతిష్ఠ వెనక భాగమున ఒక పూల తోటను వేస్తున్నారు. ఇది అనిల్ గార్డెన్ జంక్షన్లోని పార్క్ నందు జరుగుతుంది. ఇంక మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నా కృష్ణ గారి విగ్రహం వచ్చి చేసుకోవాల్సిందిగా నెల్లూరు సిటీ అభిమానులను కోరుకుంటున్నాను.